మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, ఈ రెండు కూడాను ముఖ్యమంత్రి కావడానికి జగన్కు దోహదపడింది అని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యల్లో ఈరోజు చౌదరి బాబ్జీని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణల వెనక వాస్తవం ఏముంది అనే విషయం ప్రస్తుతం చౌదరి బాబ్జీ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎర్రన్నాయుడు దుర్మరణం వాహన ప్రమాదంలో చౌదరి బాబ్జీ హస్తం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణల వెనక వాస్తవం ఉంది. ఆ రోజు వెహికల్లో ఎంతమంది ఉన్నారు, మీ మీద ఎందుకు వాళ్ళు టార్గెట్ చేస్తారు? రాజశేఖర రెడ్డి హత్యకు జగన్మోహన్ రెడ్డి కారణం అని స్పష్టంగా వాళ్ళు చెప్పిన క్లిప్పింగ్స్ చూసి మాట్లాడాము తప్పించి మేమేదో 10 సంవత్సరాల తర్వాత మేము లేనిపోయిన ఆరోపణలు చేయడానికి మేము సిద్ధం లేము. దాన్ని వీళ్ళు దుష్ప్రచారం చేసి దాన్ని ఏదో ఆభూతి కల్పన కల్పించి ఎర్రన్నాయుడు గారి మరణంలో అచ్చెన్నాయుడు పాత్ర ఉంది, బాబ్జీ గారు చర్చ, ఇవన్నీ కూడా ఆ రోజు మేమంతా ఒక కుటుంబం, రాజకీయాలు వేరే, కుటుంబాలు వేరే. కుటుంబంలో మా అందరినీ ముందుకు నడిపించిన మహానాయకుడు ఎర్రన్నాయుడు గారు. ఎర్రన్నాయుడు గారు మమ్మనే కాదు, పార్టీని, మమ్మని, అందరినీ, కుటుంబాన్ని నడిపించిన మహానాయకుడు. ఆయన చనిపోయిన తర్వాత అందరం ఈరోజు ఆ కుటుంబంలోనున్న భాగస్వామ్యమైన మేమందరం కూడా చాలా మదన పడ్డ సంగతి మీకు అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు. అంటే ఆ రోజు ఆ ఘటన అనంతరం కూడా ఆ కుటుంబాన్ని వదలకుండా వారితో పాటు కలిసి నడ్డం చౌదరి బాబ్జీకి ఇటువంటి ఆరోపణలు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దోహదపడిందంటే ఈరోజు మేము ఒక నిబద్ధత కలిపిన కుటుంబం మాది, నిబద్ధతతో పనిచేసాం. ఈరోజు స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి మా నాన్నగారు కాంగ్రెస్ వ్యతిరేక కుటుంబంలో పుట్టాం. నాన్న స్వాతంత్ర సమరయోధులు, 12 ఏళ్ళు ఎమ్మెల్యే చేశారు. తర్వాత మేము కూడా మా కుటుంబ సభ్యులు మేము 9 మంది అయినా 9 వివిధ రాజకీయ పార్టీలు ఉన్న ఎవరి రాజకీయాలకు వాళ్ళు ఒక నిబద్ధతతో పనిచేసిన కుటుంబం మాది. ఆ కుటుంబంలో పుట్టిన నేను రాజకీయాల కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో క్రీస్తుల ఎన్టీ రామారావు గారు, ఎర్రన్నాయుడు గారు, అదేవిధంగా ప్రతిభాభారతి గారి నియోజకవర్గానికి ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము నిబద్ధతతోనే తెలుగుదేశంలో పార్టీలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీలోనే ఎర్రన్నాయుడు గారి నాయకత్వంలోనే కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ పనిచేస్తున్నాం తప్పించి ఎవరికి ఇది కార్యక్రమం రీత్యా మేమెవరం కూడా పార్టీ నిబద్ధతతోనే పనిచేసాం తప్పించి మిమ్మల్ని టార్గెట్ చేయడం వెనక ఆ వెహికల్లో ఆ రోజు మీరు జర్నీ చేయడమే శాపం అనుకుంటున్నారు. ఈరోజు కులం అనుకొని వీళ్ళంతా లేనిపోయి న్యూసెన్స్ చేస్తున్నాం. కులం కాదు, పార్టీ ముఖ్యం. పార్టీ ప్రాతినిధ్యంతోనే మేము పనిచేస్తున్నాం. మొదట ఆ రోజు ఎవరిది తిలక్ కానీ వీళ్ళంతా లేనిపోయిన వ్యవహారం చేసి కులం మాకు సహకరించండి అని రకంగా తప్పుడు ఆరోపణలు చేసిన, అంటే రాజకీయానికి కులం రంగు పోసేందుకే ఇటువంటి ఆరోపణలు చౌదరి బాబ్జీపై చేస్తున్నారా? ఈరోజు కులాల మధ్య జరుగుతున్నట్టు కుమ్ములాట నేపథ్యం ఈరోజు చాలా స్పష్టంగా నేను ఒక నిబద్ధతతో ఒక సందేహంగా మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం. పార్టీ కూడా నాకు చాలా చక్కగా అన్ని విధాలా ఆదుకున్నాం. పార్టీ మాకు, మేము పార్టీ కోసం మేము పనిచేస్తాం. కష్టాల్లో నష్టాల్లో పనిచేసిన నాయకులుగా మేము పనిచేస్తాం. గతంలో 10 ఏళ్ళు పార్టీ ప్రెసిడెంట్ పనిచేశాను. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ మా సతీమణికి ఇచ్చిన దానిలో అందరూ జిల్లా నాయకులను అందరినీ అడిగారు. ప్రస్తావన తెస్తున్నారు వాళ్ళు. ఈరోజు ఎర్రన్నాయుడు వెహికల్ ప్రమాదంలో హఠాన్ మరణం అనంతరం ఆ వెహికల్లో జర్నీ చేసినటువంటి చౌదరి బాబ్జీ కుటుంబానికి జిల్లా పరిషత్ చైర్మన్ అచ్చెన్నాయుడు ఇచ్చారని, అదేవిధంగా కలిసెట్టి అప్పలనాయుడికి ఈరోజు ఎంపీ అవడానికి కూడాను అచ్చెన్నాయుడు పాత్ర ఉండడం అని బాహాటంగా వాళ్ళు ఆరోపిస్తారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలు అండి. ఈరోజు కష్టకాలంలో పార్టీ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. ఈరోజు దేవినేని ఉమా కానీ, తర్వాత అదేవిధంగా చాలామంది అందరికీ నాతో సహా పనిచేసిన పార్టీ ప్రెసిడెంట్లందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. నాది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. బాబ్జీకి ఏమిద్దాం అనంటే ఒక క్యాబినెట్ స్థాయి కలిగింది, జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారో తప్పించి ఇవి తప్పుడు ఆరోపణలు. వాళ్ళ దీనికి వాళ్ళే భరిస్తారు తప్పించి ఇంకోటి కాదు. వాళ్ళు పూర్తిగా రాజకీయంగా వాళ్ళు అతాపతలం అయిపోయిన తరుణంలో వాళ్ళ ఉనికి కోసం చౌదరి బాబ్జీని, అచ్చెన్నాయుడు గారిని వాడుకోవటాన్ని తప్పించి ఉనికి కోసం లేని వారిని ప్రస్తావన తేవడం, రాజకీయ లబ్ధి పొందడం, ఇది ఏ మేరకు రాజకీయాల్లో తగునని భావిస్తున్నారు? ఇది రాజకీయాల్లో తగును కాదు. వాళ్ళకి ఇప్పటికే
ఒక శాపం 151 స్థానాలు ఒక్క ఛాన్స్ అని తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తామని చెప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన తర్వాత 11 స్థానాలకు పడిపోయారు. ఈ 11 స్థానాలకు పడిపోయిన తర్వాత కూడా ఈ 11 స్థానాల శాసనసభ్యులు కూడా సామాన్య జనాల తాలూకా సమస్యల మీద, రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ, రాష్ట్ర సమస్యల మీద కానీ, అభివృద్ధి కార్యక్రమాల కోసం దేనికి మాట్లాడడం. చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్న మాలాంటి నాయకుల్ని టార్గెట్ చేసుకుంటే ఇలా భవిష్యత్తులో ఏదో ఒకటి లబ్ధి పొందుతామని చూస్తున్నారు. ఏం కాదు, 11ని తీసుకెళ్ళి ఆ ఒకటి కూడా చెరిగిపోయి భవిష్యత్తు మీకు దగ్గర పడ్డది. మీరు లేనిపోయిన ఆరోపణలు చేయొద్దు. 2029 కూడా స్పష్టంగా మాకు కనబడుతుంది. 2029లో 264 స్థానాలలో కూడా మా కూటమి నాయకత్వంలో మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తే ఆ రోజు మీ నాయకులే బొత్స సత్యబాబు గారు, ధర్మాన ప్రసాదరావు గారు, అనేక మంది నాయకులు రాజశేఖర రెడ్డి మరణానికి ఫలానా జగన్మోహన్ రెడ్డి కారణం. విషయాన్ని ప్రస్తుతం అచ్చెన్నాయుడు తెరపైకి తేడానికి గల కారణం ఏమనుకోవచ్చు? ఎందుకంటే రాజధాని బిల్లు ఉభయ సభల్లో కూడా ఆమోదు పొందింది. రాజముద్ర పడిన అనంతరం మావిగాని అంశాన్ని జగన్ తేవడంతోనే అచ్చెన్నాయుడు ఈ అంశాన్ని మాత్రం తెరపైకి తెచ్చారంటే ఈరోజు వాళ్ళకి ఏం చేయడానికి లేదండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014-19లో ఏం చేయాలో అవి అభివృద్ధి చేసాం. 19-24 మధ్య రాష్ట్రాన్ని అతోగతి పాలు చేయిస్తారు. మళ్ళీ 24లో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా మాకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏవి జరగని, ఎటువంటి అభివృద్ధి జరగదనుకున్న దాని దగ్గర అభివృద్ధి, సంక్షేమం అనేక విధాలుగా ఈరోజు రాజధాని బిల్లు కానీ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ కానీ, విశాఖపట్నంలో గూగుల్ సంస్థలు కానీ అనేక సంస్థలు పెట్టి ఉత్తరాంధ్రలో ఉన్న ప్రాజెక్టులన్నింటికి ఉన్నాం. ఈరోజు అన్నిటికి కూడా ఒక కార్యక్రమం చేసుకుంటూ ఇటువంటి అభివృద్ధిని చూసి వారం లేకుండా డైవర్ట్ పాలిటిక్స్ దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుందంటే స్పష్టంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. చాలా స్పష్టంగా చేస్తున్నారు. వాళ్ళకి పూర్తిగా అతిగతి లేని పరిస్థితిలో ఈరోజు వివేకానంద రెడ్డి నచ్చి చేసింది ఎవరండి? వివేకానంద రెడ్డి నచ్చి చేసింది వాళ్ళే కదా. ఇవన్నీ చేస్తుండి ఇలాంటి రాజకీయాలు చేసి, హత్య రాజకీయాలు చేసి, సొంత అమ్మకి చెల్లికి కూడా పూర్తిగా రాజకీయంగా ఇంట్లో నుంచి పంపించేసి వాళ్ళ తాలూకా ఆస్తులను కూడా దోసుకున్న ఈ నాయకులు మా పార్టీ కోసం, మా నాయకుల కోసం మాట్లాడడం దురదృష్టకరం. ఈ విషయంలోనే ఒక రకంగా అచ్చెన్నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదులు వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో జగన్ హస్తం ఉంది. ఓవైపు తండ్రి అంటే పార్థివ శరీరం ఎక్కడ ఉందో తెలియని నేపథ్యంలో సంతకాల సేకరణ ప్రక్రియలో బిజీగా ఉన్న జగన్ ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి ఆ ఘటన దోహదపడింది. అదేవిధంగా వివేకానంద రెడ్డి హత్య విషయంలో దోహదపడింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నటువంటి వ్యాఖ్యలను ఆయన తెరపెత్తిస్తే ఇలా చౌదరి బాబ్జీ చుట్టూ కూడా ఈ అంశం ఎందుకు తిరుగుతుంది? ఈరోజు మాకు రాజకీయంగా అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న మేము రాజకీయ ఉనికి కోసం, రాజకీయ మనుగడ కోసం పనిచేస్తున్నాం కాదు. ప్రజల కోసం, ప్రజల బాగోగుల కోసం, నిరంతరం ప్రజల మధ్య ఉన్న పార్టీ మాది, ప్రజల మధ్య ఉన్న కుటుంబం మాది. అలాంటి కుటుంబాలని ఏదో ఒక విధంగా వీళ్ళని అణిచివేయాలి, వీళ్ళని ఏదో ఒక విధంగా టార్గెట్ పెట్టాలని ఉద్దేశం. వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు బాబ్జీ అంటే? ఏమైనా రుజువులు, సాక్ష్యాలు తెస్తే కనుక ఓపెన్ డయాస్ సిద్ధమైన డిస్కషన్. ఈరోజు తిలక్ గారు చేసిన ఆరోపణలో నేను స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళు నమ్మిన దేవుడు వెంకటేశ్వర స్వామి దగ్గర రమ్మనండి. వాళ్ళు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సూర్యనారాయణ స్వామి కానీ, అదేవిధంగా మొకలంగంలో ఉన్న టెంపుల్కి కానీ, ఈ 3 దేవాలయ శ్రీకూర్మం కానీ ఎక్కడికి వచ్చైనా సరే వాళ్ళు సరైన ఆరోపణలు చేసి ప్రమాణకం చేస్తారు. బాబ్జీ గారు, ఎర్రన్నాయుడు గారు మరణానికి బాబ్జీగే కారణం, అచ్చెన్నాయుడు చేయించాడని ప్రమాణకం చేయమనండి. నా కొడుకులకి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. లేనిపోయిన ఆరోపణలు చేసి తప్పుడు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి దుర్మరణంతో పాటు వివేకానంద హత్య, ఈ రెండూ కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కావడానికి దోహదపడింది. ఆ 2 ఘటనల్లో కూడా జగన్ హస్తం ఉందన్న విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి అనుమానాలను మాత్రం ఈరోజు అచ్చెన్నాయుడు తెరపై తెచ్చారు. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఎర్రన్నాయుడు దుర్మరణం వెనక చౌదరి బాబ్జీ హస్తం ఉంది. దీన్ని అచ్చెన్నాయుడు
చేపించాడు. అందుకే వారి భార్యకి జిల్లా పరిషత్ చైర్మన్, అదేవిధంగా కలిసెట్టి అప్పలనాయుడికి ఎంపీగా కూడా అవకాశం కల్పించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణల వెనక ఎటువంటి ఆధారాలు గనక చూపించినట్టయినా, లేదనుకుంటే ఏ దేవాలయానికి వచ్చి వారు ప్రమాణం చేసిన తను సిద్ధంగా ఉన్నానో, ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి పార్టీ మనుగడను కాపాడుకునేందుకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో మాత్రం ప్రజలు 2029లో బుద్ధి చెప్పడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. 11 సీట్లు కాస్త ఒక్కటికే పరిమితమైనటువంటి పరిణామాలు భవిష్యత్తులో కళ్ళ ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని చెప్పి ఆయన బల్లగుద్ది చెప్తున్నారు. మరి 2029 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవుతుందా, లేక కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ అభివృద్ధి ప్రజలు ఓన్ అవుతారా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.